అందరికీ నమస్తే అండి. మన జాతకాల్లో ప్రేమ లేకపోతే ప్రేమ వివాహం వీటి గురించి తెలుసుకోవచ్చు. అవి ఎలా తెలుసుకోవాలి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా చాలామందికి ఏంటంటే మా జీవితంలో లవ్ మ్యారేజ్ అనేది జరుగుతుందా? లేకపోతే మేము ప్రేమించిన అమ్మాయి మమ్మల్ని ఒప్పుకుంటారా? లేకపోతే నేను ప్రేమించిన అబ్బాయి నన్ను ఒప్పుకుంటారా? ఇలాంటి సందేహాలు చాలా ఉంటాయి. సో మనం ఆస్ట్రాలజీ పరంగా కూడా అవి తెలుసుకునే ప్రయత్నం మనం చేయొచ్చు ఖచ్చితంగా. ఇప్పుడు జ్యోతిష్య పరంగా వస్తే మనకి ఈ ప్రేమకి సంబంధించి అతి ముఖ్యమైన గ్రహాలు రెండండి. చాలా మంది శుక్రుడు ఒకటే అనుకుంటూ ఉంటారు, కానీ శుక్రుడితో పాటు ఇంకొక గ్రహం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అదేంటి అంటే చంద్రుడు. మీరు పురాణాలు చూసుకుంటే పురాణాల్లో చంద్రుడికి 27 మంది భార్యలు, వాళ్ళే 27 మంది నక్షత్రాలు అంటారు కదా. ఇక్కడ చంద్రుడు ఎందుకు అంత ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు అంటే, చంద్రుడు కామానికి కారకుడు. అంటే మనం చాలా మంది అనుకుంటారు శుక్రుడు కామానికి కారకుడు, కామం ఎక్కువగా ఉంది మనిషిలో అంటే శుక్రుడు దానికి సంబంధించిన గ్రహం అనుకుంటూ ఉంటారు. కానీ చంద్రుడు దానికి సంబంధించిన గ్రహం. కామం అంటే దాన్ని నెగిటివ్ గా తీసుకోవాల్సిన అవసరం మనకి లేదండి. కామము అంటే కోరిక. అంటే ఒకళ్ళకి దేనిపైన సరే ఆసక్తి ఎక్కువగా ఉంది అనుకుంటే దాన్ని కామం అని కూడా చెప్తూ ఉండొచ్చు. సో చంద్రుడు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ గ్రహం. మనకి చంద్రుడు ఏ రాశిలో అయితే ఉన్నారో ఆ స్థానానికి సంబంధించిన విషయాల్లో ఆసక్తి అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఉదాహరణకి చంద్రుడు చతుర్థ స్థానము అంటే 4వ స్థానంలో ఉన్నారనుకోండి, వాళ్ళకి తల్లిగారి పట్ల కానీ లేకపోతే వాహనాల పట్ల కానీ వాళ్ళ ఇంటి వాతావరణం పట్ల కానీ చాలా ఆసక్తి అనేది ఎక్కువ ఉంటుంది. ఉదాహరణకి అదే చంద్రుడు 5వ స్థానంలో ఉన్నారు అంటే 5వ స్థానం అంటే ఏంటి? ముఖ్యంగా ఈ ప్రేమ వ్యవహారాలు. సో 5వ స్థానంలో చంద్రుడు ఉన్నారు అంటే వాళ్ళకి ప్రేమ మీద ఆసక్తి అనేది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. అసలు ప్రేమ అనేది మనకి ఎలా మొదలవుతుంది? ముందు పరిచయం కింద మొదలయ్యి దాని తర్వాత అది స్నేహం కింద మొదలయ్యి దాని తర్వాత అది ప్రేమ కింద ఏర్పడుతుంది. సో ఎప్పుడైనా సరే మనం స్నేహానికి సంబంధించిన స్థానం ఒక రకంగా 5వ స్థానం కూడా అవుతుంది. అలాగే ఈ యొక్క రొమాన్స్, ఈ ప్రేమ వీటికి సంబంధించిన స్థానం 5వ స్థానం అవ్వడం వల్ల 5వ స్థానము 5వ స్థానాధిపతి మనకి చాలా చాలా ముఖ్యం. ఎప్పుడైనా సరే ఈ ఆసక్తి ఎక్కువ చూపించే గ్రహం చంద్రుడు కదా. ఆయన 5వ స్థానంలో ఉన్న 5వ స్థానాధిపతితో ఉన్న వీళ్ళకి ప్రేమలో ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. నేను ప్రేమ వివాహం గురించి చెప్పట్లేదు, కానీ ప్రేమ అనేది వీళ్ళకి ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చంద్రుడనే కాదు, ఇప్పుడు శుక్రుడిని కూడా మనం తీసుకుందాం. శుక్రుడు సహజంగానే పెళ్లికి అలాగే ప్రేమకి రొమాన్స్కి వీటన్నిటికీ సహజ కారకుడు. సో శుక్రుడు కూడా 5వ స్థానంలో ఉండడం లేకపోతే ఈ 5వ స్థానానికి సంబంధించిన గ్రహంతో కలిసి ఉండడం ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రేమలో ఉండే అవకాశం 100% ఉంటుంది. ఉదాహరణకి నేను మీకు ఒక జాతకం చెప్తాను. అదేంటి అంటే, ఇప్పుడు సింహలగ్నం తీసుకోండి. సింహలగ్నం తీసుకొని పంచమాధిపతి గురువు కదా. ఆ పంచమాధిపతి 8వ స్థానంలో చంద్రుడితో ఉన్నారనుకోండి. ఇక్కడ నేనేం చెప్పాను? చంద్రుడు అనేది ఈ ఆసక్తికి సంబంధించిన గ్రహం. ఎప్పుడైనా సరే చంద్రుడు పంచమాధిపతితో అంటే ఈ ఉదాహరణలో చూసుకుంటే గురువుతో కలిసి 8వ స్థానంలో ఉన్నారు. సో 8వ స్థానం అంటే లోతైన విషయాలు, అలాగే హిడెన్ సీక్రెట్స్ అంటారు కదా. సో 8వ స్థానం లోతైన విషయాలు సూచిస్తుంది కాబట్టి వీళ్ళు ప్రేమలో చాలా లోతుగా ఉన్నారు అని కూడా మనం చెప్పచ్చు. ఇది ఒక ఉదాహరణ. సో మీరు ఇదే ఉదాహరణలో మరెన్నో కాంబినేషన్స్ మీకు మీరు ఖచ్చితంగా చూసుకొని మీరు కంక్లూడ్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుందండి. అయితే ఇప్పుడు చంద్రుడు శుక్రుడు ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ ప్లానెట్స్. ఈ రెండు కలిసి ఉన్నారనుకోండి, వీళ్ళు చాలా అద్భుతంగా వాళ్ళు ప్రేమను వ్యక్తపరుస్తారు, చాలా తెలివిగా ఉంటారు, అలాగే చాలా ప్యూర్ లవ్ అనేది వీళ్ళకి ఖచ్చితంగా ఉంటుందన్నమాట, ఎవరికైతే ఈ చంద్రుడు కానీ శుక్రుడు కానీ కలిసి ఉన్నారు. సో దీని గురించి మనం ఇంకా ముందు ముందు వీడియోలో మనం మాట్లాడుకుందాం. అయితే ఈ ప్రేమకు సంబంధించిన విషయాల్లో మరొక ఇంపార్టెంట్ గ్రహం ఏదైనా ఉంది అంటే అది కుజుడు. కుజుడు అంటే ఏంటి? ప్యాషన్, అభిరుచి అంటారు కదా. సో ఎప్పుడైనా సరే కుజుడు ఈ కొన్ని గ్రహాలతో ఉన్నప్పుడు అంటే ఏ గ్రహాలతో ఉన్నప్పటికీ కూడా ఆ గ్రహాలని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఆయన ఎనర్జీ, ఆయన ఆ ప్యాషన్ ని రిప్రజెంట్ చేస్తారు కదా. అలాంటి కుజుడు శుక్రుడితో కలిసి ఉన్నారనుకోండి. శుక్రుడు అంటే ఏంటి? ప్రేమ. శుక్రుడు అంటే ఈ యొక్క బంధాలు, రిలేషన్షిప్స్,
వైవాహిక జీవితం, వీటన్నిటికీ సంబంధించిన గ్రహం. ఇలాంటి గ్రహంతో గనక కుజుడు ఉన్నారు అంటే వీళ్ళు ఈ ఈ వ్యవహారాల్లో ఇంకా ఎక్కువ ఆ యొక్క అగ్రెషన్ అనేది కుజుడు చూపిస్తాడనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళు చాలా లవ్లో పడిపోతూ ఉంటారు, అంటే ప్రేమలో పడుతూ ఉంటారు. ఎక్కువ ప్రేమించాలన్న ఆసక్తి వీళ్ళకి చాలా ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుంది. ఇది ఒకవేళ నెగిటివ్గా కనుక ఉందనుకోండి, కొంచెం ఈ రిలేషన్షిప్స్ అనేవి ఎక్కువ ఉండే అవకాశం ఉంది. ఇది కుజ శుక్రులు ఉన్నంత మాత్రాన అందరికీ ఇలా ఉంటుందని నేను చెప్పట్లేదండి. కాకపోతే ఏంటంటే ఈ కుజ శుక్రుల మీద రాహు ఇన్ఫ్లుయెన్స్ ఉన్న, లేకపోతే వేరే నెగిటివ్ ప్లానెట్, నెగిటివ్ అంటే ఏంటి, సహజ పాపగ్రహం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉన్నప్పుడు వాళ్ళు కొంచెం ఎక్స్ట్రాగా వీళ్ళు ఎక్స్ట్రా రిలేషన్షిప్స్ పెట్టుకోవడం ఇలాంటివి కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే కుజుడు అనేది ఆ ప్యాషన్, వీళ్ళు ఆ ప్యాషన్ని అందరిలోనూ వెతుక్కుంటారు. ఒకళ్ళలో వెతుక్కుంటే ఓకే, కానీ అందరిలో వెతుక్కోవడం అనేది చాలా ఇబ్బందికరం, అది కరెక్ట్ కాదు కూడా. సో మనకి జాతకంలో ఎలా ఉన్నా మనలో కూడా ఖచ్చితంగా ఉండాలి, మనలో మంచితనం ఉండాలి, మనలో అలా ఆ లాయల్టీ అనేది ఉండాలి. మన పార్ట్నర్కి మనం మోసం చేయకూడదు అన్న ఇది మనలో కూడా ఖచ్చితంగా ఉండాలండి. సో ఈ కుజ శుక్రులు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాంబినేషన్. ఇప్పుడు మనం 12వ స్థానం కూడా చాలా ఖచ్చితంగా పరిగణించాలి. ఎందుకు అంటే 12వ స్థానము ఈ రహస్య వ్యవహారాలని సూచిస్తుంది అనమాట. రహస్యంగా వ్యవహారాలు నడిపించడం కానీ, లేదా రహస్యంగా బాధపడడం కానీ, ఇవన్నీ కూడా ఈ 12వ స్థానం సూచిస్తుంది. చాలామంది ప్రేమలో పడతారండి, దాని తర్వాత వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు తల్లిదండ్రులతో కూడా చెప్పకుండా చాలా రహస్యంగా బాధపడుతూ ఉంటారు కదా. సో 12వ స్థానం, 12వ స్థానాధిపతి కూడా చాలా చాలా ముఖ్యం. సో నేను ముందు చెప్పిన కాంబినేషన్స్లో అంటే ఈ చంద్రుడు, ఈ యొక్క శుక్రుడు కానీ ఈ పంచమాధిపతితో కలిసి ఉన్న, ఈ పంచమ స్థానంలో ఉన్న, ఇలాంటి కాంబినేషన్ ఉన్నప్పుడు ఈ 12వ స్థానాధిపతి కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అంటే దాన్ని కూడా ఖచ్చితంగా వీళ్ళు లవ్లో ఉన్నారు అని 100% చెప్పే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా చెప్పచ్చు అనమాట. అయితే ఇప్పుడు ఈ ప్రేమ అనేది పెళ్లి వరకు వెళ్తుందా లేదా, పెళ్లి వరకు ఎలా వెళ్తుంది అన్నది కూడా మనం పరిగణించాలి. 7వ స్థానం ఎప్పుడు కూడా వైవాహిక జీవితానికి, వివాహానికి, అలాగే మనకు వచ్చే జీవిత భాగస్వామిని సూచిస్తుంది అనమాట. ఎప్పుడైనా సరే ఈ 7వ స్థానము అంటే వివాహానికి సంబంధించిన స్థానము, ఈ 5వ స్థానము అంటే ప్రేమ వ్యవహారాలకి సంబంధించిన స్థానము, ఈ రెండిటికి గనక సంబంధం ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ జరిగే అవకాశం ఉంది. ఉదాహరణకి చెప్తే పంచమాధిపతి సప్తమ స్థానంలో ఉండడం, ఇది బేసిక్ అనమాట. పంచమాధిపతి సప్తమ స్థానంలో ఉండడం అంటే 5th లార్డ్ 7th హౌస్లో ఉండడం, లేదా 7th లార్డ్ 5th హౌస్లో ఉండడం, లేదా ఒకరి నక్షత్రాల్లో ఒకళ్ళు ఉండడం, ఇవన్నీ కూడా వివాహానికి, అది కూడా ప్రేమ వివాహానికి దారి తీసే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు ఈ పంచమాధిపతి ఒకవేళ లాభస్థానంలో ఉన్నారనుకోండి, అది కూడా చంద్రుడితో కలిసి ఉన్నారనుకోండి, ఉదాహరణకి లాభస్థానం అంటే ఏంటి, గెయిన్స్ కదా. మనం ప్రేమ వ్యవహారాల్లో వీళ్ళు లాభాలు పొందుతారు అని కూడా మనం చూసుకోవచ్చు అనమాట. అలాగే లాభస్థానంలో ఇవి ఉంటే ఖచ్చితంగా 5వ స్థానాన్ని అంటే పంచమ స్థానాన్ని చూస్తారు. కాబట్టి ఇది కూడా ఒక రకమైన లవ్కి సంబంధించిన కాంబినేషన్. ఎప్పుడైనా సరే పంచమాధిపతి సప్తమాధిపతి కాంబినేషన్ ఉంటే అది లవ్ మ్యారేజ్కి దారితీస్తుందండి. లేదా చంద్రుడు కానీ ఈ యొక్క సప్తమాధిపతితో కలిసి ఉన్న, లేదా ఈ కుజ శుక్రులు సప్తమ స్థానంలో ఉండి, లేకపోతే ఈ చంద్రుడు ఆస్పెక్ట్ వాటి మీద ఉన్న, లేకపోతే ఈ చంద్రుడు కనుక పంచమాధిపతితో కలిసి సప్తమ స్థానాన్ని చూసిన, సప్తమ స్థానాధిపతి నక్షత్రంలో ఉన్న, ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుని ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇవన్నీ కూడా లవ్ మ్యారేజ్కి సంబంధించిన కాంబినేషన్స్. ఖచ్చితంగా చాలా అవకాశం ఉంటుంది. నేను అవకాశం మాత్రమే ఉంటుందని చెప్తున్నాను, 100కి 100% అవుతుందా అని నేను చెప్పట్లేదండి. ఎందుకంటే చాలా మందికి కుజ శుక్రులు కలిసి ఉన్నా వాళ్ళకి లవ్ మ్యారేజ్ కాకుండా అరేంజ్డ్ మ్యారేజెస్ అయ్యాయి. దీన్ని మనం ఎలా పరిగణించాలి అంటే లవ్ మ్యారేజ్ అంటే ప్రేమ ముందు లవ్ ఉంటుంది, ప్రేమ తర్వాత కూడా పెళ్లి తర్వాత కూడా ఆ లవ్ అనేది ఉంటుంది, పెళ్లి ముందు కూడా ఆ ప్రేమ అనేది ఉంటుంది. సో మనం ఓవరాల్గా మనం ఆలోచించాలన్నమాట. సో ఎప్పుడైనా సరే ఈ ప్రేమ వ్యవహారాలు, ఈ యొక్క ప్రేమ పెళ్లిళ్ళు, వీటికి సంబంధించిన గ్రహాలు చంద్రుడు, శుక్రుడు, 12వ స్థానాధిపతి, 7వ స్థానాధిపతి, 12, 7వ స్థానాలు, కుజ శుక్రులు, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మ్యూచువల్గా అంటే ఇద్దరి పరంగా ప్రేమ ఉంటుందా లేదా అన్నది ఎలా తెలుసుకోవాలి అంటే ఇక్కడ
నేను ఇందాక చెప్పినట్టు ఉదాహరణకి సింహ లగ్నమే తీసుకోండి, లేకపోతే వేరే లగ్నాలు తీసుకున్నా కూడా పంచమాధిపతితో చంద్రుడు ఉండి ఈ పంచమాధిపతి ఒకవేళ 12వ స్థానాన్ని చూడడం, 12వ స్థానాధిపతి పంచమాన్ని చూడడం, ఇది వైస్ వర్స అండ్ రివర్స్లో కూడా మనం చూసుకుంటే ఈ రెండు కాంబినేషన్స్ కూడా ఉంటే ఎదుటి వాళ్ళు అలాగే వీళ్ళు ఆ మ్యూచువల్ రిలేషన్షిప్లో ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. రాహు ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రేమ పరంగా అబ్సెషన్ ఉందనుకోండి, వాళ్ళు చాలా డీప్గా లవ్లో ఉన్నారు అని అర్థం అనమాట. సో ఇవన్నీ కూడా మనం చూసుకుని అసలు లవ్ మ్యారేజ్ జరుగుతుందా జరగదా అన్నది పరిగణించాలి. చంద్రుడిని కూడా ఎప్పుడు మీరు దృష్టిలో పెట్టుకోండి. సో అలాగే మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటి అంటే ప్రేమలో ఉన్నామండి, కాకపోతే ఈ జాతకాలు కుదరలేదు, అలాంటప్పుడు ప్రేమ వివాహం చేసుకోవచ్చా లేదా, ఇలాంటి డౌట్ చాలా మందికి ఉంటుంది. ఒకవేళ అది మీకు ఉంటే, అది మీకు వీడియో చేయాలి అనుకుంటే నాకు చిన్న హెడ్సప్ కామెంట్లో ఇవ్వండి, ఖచ్చితంగా నేను ఆ వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్.